భారత్ మాతకు జై, గోమాతకు జై, జై శ్రీరామ్. భారతదేశం ఉన్న వాళ్ళందరికీ రక్తం ఉడుకుతా ఉన్నది ఎప్పుడు ఏం చేద్దామని. ఇతర దేశాలు అమెరికా, రష్యా వీళ్ళు ఉన్నారు, మనకు ఇజ్రాయిల్, జపాన్ వీళ్ళు ఆల్రెడీ యాప్లో పెట్టారు మేము మీతోనే ఉన్నామని. ఎందుకంటే వారు అసలు నిజాయితీగా ఉంటారు, వీళ్ళు భారతీయులు, భారతదేశం ఉంటే నిజాయితీగా ఉంటారు, మంచివారు అని తెలిసిపోయి దేశాలన్నది. మనం ఇప్పుడు ఏదో ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా సార్ సార్ అనుకుంటూ పోతా అంటే ఏదో అమాయకులు అనుకుంటుంది. ఒక్కసారి గన్ను తీస్తే తెలుస్తుంది వాళ్ళకి, ఇప్పుడు తెలుస్తుంది. జాక్కున్నారు బంకర్లలో జాక్కున్నారు పోయి వాళ్ళని తీసి బయట పొగబెట్టి కొడతారు, వాళ్ళను ఎవరు ఇష్టపడలే అని తెలిసిపోయింది. అందుకే ప్రతి ఒక్కరు భయపడతా ఉండు వాడు మళ్ళీ దొంగతనం వచ్చి చాటుగా చంపిపోతా ఉన్నాడు. కాశ్మీర్ మనకు మంచి దేశం, ప్రపంచంలో కూడా మంచి ప్లేస్ అది అని మనం ఎన్నుకుంటే దాన్ని కూడా నాశనం చేద్దాం చూస్తున్నారు వాళ్ళు. కాశ్మీర్ నాదంటుండు, మనం ఏదో పోనీ ముండకూడదు కానీ మనం అది మనోళ్ళు ఆ పాకిస్తాన్ ఇస్తే వాడు మళ్ళీ మెల్లమెల్లగా మనకి వస్తుండ్రు. ఆ బంగ్లాదేశ్ అది అది అవుతుంది, ఇంకో వీళ్ళు ఇట్లా చేస్తుండ్రు. వాడు ఆమ్ ఆద్మీ పడాడోళ్ళు ఇస్తే ముండకూడదు వాడట చేస్తా ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజులలో అవి అన్నీ తేలిపోతాయి. చూడండి స్వామి చేశాడు, జయ హనుమాన్.